అది నేను టెంప్ట్ చేస్తూ ఉంది, ఊరిస్తూ ఉంది. కానీ ఆ ఊరడింపు ఎక్కడికి దారి చేస్తుంది అంటే అది నీ పొట్ట పేగుల్లో ఉన్న ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? పేగుల్లో యాసిడ్ ఉండాలి, పేగుల్లో బ్యాక్టీరియా ఉండాలి. బ్యాక్టీరియా బాగుండాలంటే ఏం చేయాలి? మంచి కూరగాయలు తినాలి, మంచి పెరుగు తినాలి, మంచి నూనె తినాలి, మంచి కోడిగుడ్లు తినాలి. మంచి ఆహారం తీసుకుంటే పొట్టలో ఉన్న ఇంటి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఒక్కోసారి డిన్నర్కి పోతారు, అందరికీ మీరంతా డిన్నర్లకి చాలా డిన్నర్లకు పోయి ఉంటారు కదా. కడుపు నిండా తిన్న తర్వాత కూడా అన్నం తింటారు కదా నిండుగా. బయటకు వచ్చిన తర్వాత ఏముంటాయి అక్కడ? ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ ఫస్ట్ పోతారు. మామూలుగా ఇంకొక ముద్ద అన్నం తినమంటే తింటారా? తినలేదు. కానీ ఐస్ క్రీమ్ మాత్రం ఒకటి కాదు 2 లాగిస్తారు. ఎట్లా లాగించగలుగుతారు? ఏంటి దాంట్లో ఉన్న సూత్రం? ఏంటి? చల్లగా ఉంది కదా సార్. కాదు, ఏం దాంట్లో ఉన్న సూత్రం? ఎందుకు ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటారు అంటే ఐస్ క్రీమ్ మామూలుగా ఏమైందంటే మన శరీరంలో ఉన్న మెకానిజం ఏమిటంటే మనం తింటూ ఉంటే అన్నం ఒక దశకు వచ్చిన తర్వాత మెదడుకి సంకేతం పోయింది, అబ్బాయి చాలు ఆపేయాలి. కానీ ఐస్ క్రీము మోసం చేస్తుంది. అన్నానికి మెదడుకి సంకేతం పంపించే లక్షణం ఉంది. ఏది? నీ పొట్ట నిండింది కాగోబ్బాయి అని. అప్పుడు చెయ్యి ఆగిపోయింది, ఇక వదిలే తినదులే అని మెదడు చెప్పుద్ది, చెయ్యి ఆగిపోయింది. కానీ ఐస్ క్రీమ్ ఏం చేస్తుంది? ఐస్ క్రీమ్ మెదడుకి చెప్పదు నీ పొట్ట నిండింది ఇంకా ఆపమని. అది దాంట్లో ప్రమాదకరమైన విషయం. వీటిని డెజర్ట్లు అంటారు, అన్నం తిన్న తర్వాత తినేటాడిని. ఈ డెజర్ట్లకు ఉన్న లక్షణం ఏమిటంటే పొట్ట నిండినట్టుగా సంకేతం ఇవ్వకపోవడం. అందువల్ల ఏం చేస్తాం అంటే పొట్ట నిండిన తర్వాత కూడా ఇంకా తింటాం. ఇంకా తిన్నప్పుడు ఏం జరుగుద్ది? తినేటప్పుడు బాగానే ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత ఏముంటుంది? ఇంటికి పోయిన తర్వాత ఇంకేం పని చేయబుద్ది కాదు, పడుకుంటారు. లేదా సోఫా ఎదురుగా కోలబడతారు, సోఫా మీద కోలబడి ఆ టీవీ ఎదురుగానో ఏదో ఒకటి కాసేపు ఆ పొట్టలో అంతా తగ్గుకున్న దాకా ఇక ఏమీ ఇది కాదు. దీన్ని ఏమంటాము? పెద్దవాళ్ళు ఏమంటారు? భుక్తాయాసం అంటారు. ఈ భుక్తాయాసం తేవడంలో ఈ డెజర్ట్ల పాత్ర చాలా ఉంది. ఇప్పుడు ఐస్ క్రీములు గుడ్ ఫుడ్డా జంక్ ఫుడ్డా? ఐస్ క్రీములు మోసగారి తిండి. ఐస్ క్రీములు కంపెనీ ఐస్ క్రీములు తయారీ ఎట్లొచ్చింది అంటే ప్రపంచంలో పాల వ్యాపారం చేసే ఆయన పాలు మిగిలిపోతున్నాయి. ఏం చేయాలా? ఆ పాలను పారబోయలేడు, ఎట చేస్తే బాగుంటుంది అని తపన పడి కింద మీద పడి చివరికి ఏమిటంటే కొంత రసాయనిక ప్రక్రియ కలిపి దాంట్లో పంచదార వేసి కొంచెం పిల్లల్ని ఊరడించడం మొదలుపెట్టాడు. పిల్లలు బాగా తినడం మొదలుపెట్టారు. అది ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఇవాళ పాలు మిగలనక్కర్లా, ఉన్న పాలలో సగం పాలు ఐస్ క్రీమ్ కంపెనీలు తీసుకుంటున్నాయి. మనమందరం ఐస్ క్రీమ్ ప్రమాణం ఉందని తినేస్తాం. ఐస్ క్రీమ్లో ఏముంది? విటమిన్లు ఏమైనా ఉన్నాయా? మినరల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఏమున్నాయి దాంట్లో అంటే క్యాలరీస్ ఉన్నాయి. అంటే బాగా మెదడుకి దట్టించినట్టుగా శక్తి వచ్చి మైకం. మా బ్రాందీ తాగితే ఏమైంది? బ్రాందీ తాగితే కళ్ళు తిరుగుతాయి, మెదడు ఇదైపోయి పడిపోతారు కదా. ఒక్కోసారి మీరు బజార్లో తాగిన వాళ్ళు పడిపోవడం చూస్తుంటారు కదా. అట్లా మీరు ఐస్ క్రీములు కూడా ఎక్కువ తింటే మీరు కూడా అట్లా పడిపోతారు తాగుబోతాడులాగా. అటువంటి లక్షణం ఉంది ఐస్ క్రీమ్. కూల్ డ్రింకులు బాగా తాగినా అంతే. కూల్ డ్రింక్ సీసాలో ఇందాక చూపించారు కదా, ఒక్క కూల్ డ్రింక్ సీసాలో 24 స్పూన్ల పంచదార ఉంది. మీరు అబ్బో ఏమనుకుంటారు? తాగుతుంటే నోట్లో తిమ్మిరిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, చల్లగా ఉంది అని కూల్ డ్రింక్ తాగేస్తారు. కానీ అది కడుపులో పోయిన తర్వాత చేసే పని ఏమిటి? మంచి బ్యాక్టీరియాని చంపేస్తారు. పంచదార ఇచ్చేసి పంచదార ప్రభావం శరీరం మీద మెదడు మీద చెడ్డ ప్రభావం పడేస్తుంది. అంటే మనకందరికీ ఏమనిపిస్తుందంటే అవును నేను తిన్నాను నిన్న ఐస్ క్రీమ్, నాకేం కాలేదు కదా అంటాడు. నీకు ఆ రోజు తెలియదు దాని ప్రభావం. తింటూ పోతే ఏం జరుగుద్ది? ఒక 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో
అది నీకు కథ చెప్పుద్ది. ఏం కథ చెప్పుద్ది? నీ పొట్ట పెరిగిపోయింది, దుడ్డులాగా తయారైపోతావు. నాకు చెప్పుకున్నాం కదా, ఏమొచ్చింది? ట్రైగ్లిజరైడ్స్ వచ్చినాయి, గుండె 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 సమస్య వస్తాయి, ఊబకాయం వస్తే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి తినేటప్పుడు నీకు తీపిగా ఉందని నువ్వు తింటే అది ఏం చేస్తాయి? ఏం చేస్తా అంతిమంగా నిన్ను జబ్బును పడేస్తాయి, జీవితాన్ని చేదు చేస్తాయి. నోటికి రుచి తీపిగానే ఉంటుంది కానీ జీవితాన్ని చేదు చేస్తాయి. ఆ ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకని గవర్నమెంట్ దాకా పోయింది ఇది. దాదాపు 30 ఏళ్ళుగా దీని గురించిన గొడవ జరుగుతూ ఉంది. 2010లో ఢిల్లీలో ఒక గ్రూపు సుప్రీంకోర్టులో కేసేసింది. ఏమని కేసేసింది అని అంటే, దేశంలో పిల్లలకి స్కూళ్ళలో జంక్ ఫుడ్ అందుబాటులో ఉన్నందువల్ల పిల్లలు ఊబకాయం వచ్చి, పిల్లలకి షుగర్ వచ్చి, పిల్లలకి గుండె జబ్బులు వచ్చి రకరకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కోర్టు జోక్యం చేసుకొని మీరు ఈ జంక్ ఫుడ్ నిషేధించండి, స్కూళ్ళలో దీన్ని అమ్మకుండా చేయండి అని కోర్టులో కేసేశారు. కోర్టులో 5 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. విచారణ జరిగితే గవర్నమెంట్ పిలిచింది కోర్టు. అయ్యా మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, నిజమా కాదా వాళ్ళు అడుగుతున్నది అని అంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది. నిజమేను, జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నమాట నిజమే. మరి నిజమైతే మీరేం చేస్తారో చెప్పండి అని అడిగింది కోర్టు. అది 2015లో కోర్టు తీర్పు చెప్తే, ఇప్పుడు 2000 ఎంతలో ఉన్నాం మనం? 25. అంటే 10 సంవత్సరాల తర్వాత తాపీగా గవర్నమెంట్ ఇప్పుడు కళ్ళు తెచ్చి ఏం చెప్పింది? అన్ని స్కూళ్లలో పిల్లల్ని హెచ్చరిస్తూ షుగర్ బోర్డులు పెట్టండి అని చెప్పింది. మీ స్కూల్లో షుగర్ బోర్డులు ఉన్నాయా? పక్కడ అంగడే ఉంది, పక్కడ అంగడ ఒకటి పెట్టారా? స్కూళ్ళు ఎక్కడన్నా కొన్ని స్కూళ్ళలో పెట్టారు. ఇదిగో ఈ ఆహారం తింటే ఇన్ని స్కూల్లో పంచదార వస్తుంది చెప్పారు. కాబట్టి తినగా అక్కడి నుంచి పెట్టారు. అయితే మా బోర్డు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, బోర్డు పెట్టి తినొద్దని చెప్పడం కంటే అసలు ఆహారం తయారు చేసేవాడిని నువ్వు తయారు చేయగలరా అని చెప్పి నువ్వు ఆపచ్చు కదా. గవర్నమెంట్ ఆ పని చేయొచ్చు కదా. నువ్వు తప్పుడు ఆహారం ఇది, పిల్లల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. కూల్ డ్రింకుల్లో రసాయనాలు ఉన్నాయి, అవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి, పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఇది ఎప్పుడో చాలా కాలం గొడవ జరుగుతుంది. ఆ కూల్ డ్రింకులు ఆపొచ్చు కదా, ఆపదు. కుర్కురే ప్యాకెట్లు ఆపొచ్చు కదా, ఆపదు. అంటే ఆ కంపెనీలోడు గవర్నమెంట్ వాడికి లంచం ఇస్తాడు. అందుకని దాన్ని ఏమో బజార్లో వదులుతాడు, మనకేమో మీరు తినొద్దని చెబుతాడు. తినొద్దన్నందువల్ల ప్రయోజనం లేదు, ఆపండి అని మేము అడుగుతున్నాం. ఏమి ఇది చేయాలి అంటే, ఇప్పుడు మీరంతా చదువుకునే వయసులో ఉన్నారు, మీకేం కావాలి? ఏం కావాలి? ఏంటి గట్టిగా చెప్పండి జవాబు. పోషకాహారం కావాలి. యు ఆర్ ఎట్ ది గ్రోయింగ్ ఏజ్. ఇప్పుడు మేమున్నాము, మేము 60 దాటాము. ఇప్పుడు మాకు ఇంకా మా శరీరంలో ఎత్తు పెరగడమో, లావు పెరగడమో, ఇంకొక కొత్త ఇది రావడమో లేదు. మా శరీరం క్షీణ దశలో ఉంది. మీ శరీరం ఏ దశలో ఉంది? ఎదుగుదల దశలో ఉంది. మీకేం కావాలి అంటే, మీ వయసులో మంచి ప్రోటీన్లు కావాలి. ప్రోటీన్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్. ఈ ఇల్లు కట్టాము, దేంతో కట్టాము? ఇటుకలతో కట్టాము. ఇటుకలతోటే కదా గోడ కట్టాము. అట్లాగే మన శరీరాన్ని కూడా కట్టాము. దేంతో కట్టాము? శరీరానికి ఇటుకలు లాంటివి ఏమిటి? ప్రోటీన్లు. మాంసకృత్తులు అనేటివి శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్. ఈ మాంసకృత్తులు దేంట్లో దొరుకుతాయి చెప్పండి నాకు. మీరు పుస్తకాలు చదివారు కదా. ప్రోటీన్లు మనకి లభించే ఆహారాలు ఏమిటి చెప్పండి. గట్టిగా. గ్రీనీ వెజిటబుల్స్లో ప్రోటీన్స్ ఉన్నాయా? ఇంకా ప్రోటీన్స్ దేంట్లో ఉన్నాయి? బాయిల్డ్ ఎగ్ బాయిల్ కాకపోతే ఉండవా? అంటే బాయిల్డ్ ఎగ్ కరెక్ట్ ఆన్సరే, నేను తప్పనలా. కానీ బాయిల్ కాకపోతే ఉండవా అని అడుగుతున్నా. పచ్చిగుడ్డు తాగుతాము, రాదా? గుడ్డులో ఉంటాయి. గుడ్డుని బాయిల్ చేసుకున్నా
గుడ్డును ఆమ్లెట్ వేసుకున్నా, గుడ్డును పచ్చిగా తాగినా, గుడ్డును పచ్చిగా తాగే పత్త కూడా ఉంది. మీకు తెలుసది లేదా? మా చిన్నప్పుడు నేను పచ్చి కోడిగుడ్లు తాగిచ్చేవాళ్ళు. తాగేవా నువ్వు? రైట్. కాబట్టి ప్రోటీన్లు దేంట్లో ఉన్నాయి అంటే మనం రోజు మీరంతా తమిళియన్స్, మీకు అన్నం పెట్టడంతో ఏం వేస్తారు? సాంబార్. సాంబార్లో ఉండేది ఏమిటి? పప్పు, కందిపప్పు. కందిపప్పులో ఏమున్నాయి? ప్రోటీన్లు ఉన్నాయి. అది నచ్చదు సార్. పప్పు రోజు పడితే నచ్చదు. పప్పులన్నింటిలో ప్రోటీన్లు ఉన్నాయి. కోడిగుడ్లలో ప్రోటీన్లు ఉన్నాయి, చికెన్లో ప్రోటీన్లు ఉన్నాయి, చేపల్లో ప్రోటీన్లు ఉన్నాయి. అందువల్ల డైరీలో అంటే పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు ఉన్నాయి. కాబట్టి అటు కోడిగుడ్లు కానీ, ఇటు పప్పు ధాన్యాలు కానీ, ఆయన చెప్పినట్టు లీఫీ వెజిటబుల్స్లో ప్రోటీన్లు ఉండవు. లీఫీ వెజిటబుల్స్లో విటమిన్స్ ఉంటాయి, కొద్దిగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ప్రోటీన్లు ఉండేటి కూరగాయలు తక్కువ. ప్రోటీన్లు ప్రధానమైనటువంటి వనరు మనకు పప్పు ధాన్యాలు, కోడిగుడ్లు, పాలు, మాంసం, వీటిలోనే. అందువల్ల మన శరీరం ఎదగాలి అని అంటే మనం ఏమి తినాలి అంటే రోజు తినే ఆహారంలో పప్పు దినుసులు ఉండాలి, రోజు తినే ఆహారంలో కోడిగుడ్లు ఉండాలి, అట్లాగే డైరీ ఉండాలి, పాల ఉత్పత్తులు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీ బిల్డింగ్కి కావాల్సిన ఇటుకరాళ్ళు తయారవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడుగుతున్నాను నేను, మీరు రోజు కనీసం ఒక గుడ్డు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. తింటాను. కాబట్టి కూర్చున్న ఇంటి వాళ్ళలో 4వ వంతు కూడా లేరు. 30 మంది ఉంటే 7 ఎత్తారు చేతులు అంతే. మిగిలిన ఇంటి వాళ్ళంతా రోజుకి కావాల్సినంత ప్రోటీన్లు తింటున్నామా అని ప్రశ్నిస్తుంటే తినడం లేదు. తినకపోయిన దాని ఫలితంగానే మన దేశంలో ఒక సమస్య ఏమిటి అంటే పిల్లల్లో పోషకాహార లోపం ఉంది, పీక్కుపోయి ఉంటారు. రెండో పక్క నుంచి ఇదిగో వీళ్ళిద్దరు ముందు కూర్చున్నారు కదా అని నమ్మకాకండి. అంటే శరీరం ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్ తిని, ఎప్పుడైతే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు అన్నం తిని ఇది అవుతామో అప్పుడు ఆటోమేటిక్ ఏమిటంటే బరువు పెరిగిపోయి ఊబకాయం వచ్చేస్తుంది. చిన్న వయసులోనే నేను స్కూల్కి పోయి చూస్తే, స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చోబెడితే దాదాపు 50% మంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటున్నారు. ఇప్పుడు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పరీక్ష చేద్దాం. బలబద్ద ఏమిటి అని అంటే ఒక తాడు తీసుకొని మీరు కింది దగ్గర నుంచి తల దాకా కొలిచి, ఎంత వస్తుంది కదా తాడు, ఆ తాడును మధ్యలోకి మడిచి మీ బొడ్డు దగ్గర పెడితే సగం మీ ఎత్తులో బొడ్డు దగ్గర సగం కనుక ఉంటే యు ఆర్ హెల్దీ. ఆ సగం మీ తాడు 2 పక్కల ఒక దగ్గరికి రాలేదు అని అంటే మీరు ఒబేస్ అయిపోయినట్టే, ఎక్కువ బరువు ఉన్నట్టే. ఏమిటి ఎక్కువ బరువు ఉంటే జరిగేది ఏమిటి అంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి అని ఆయన బాగానే ఉందా? ఫోన్ బాగానే ఉంది కదా, ఛార్జింగ్ ఉంది కదా. జాగ్రత్తగా వినండి, నేను దాంట్లో పెట్టలేకపోయాను. ఈ నూడిల్స్ కానీ ఫస్ట్ నూడిల్స్ అది దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటే ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రాసెస్ అంటాం. నౌ వెస్టర్న్ కంట్రీస్ కాల్డ్ అల్ట్రా ప్రాసెస్ పీపుల్. అంటే ఉట్టి అనేది తింటారు అల్ట్రా. ఎప్పుడు ఇంట్లో కుక్ చేసుకోరు, చాలా మంది ఇంట్లో కుక్. మనకి ఏముంటాయి సార్ హెల్త్ ఇష్యూస్? సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కార్బ్స్, హై సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో. సో బీపీ అది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రా ప్రాసెస్ ప్రిజర్వేటివ్స్, అదే విధంగా కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా.
It contains this tasty thing. ఈ టేస్ట్ వల్ల once you tend to eat more, number 1. Number 2, ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల గట్ మైక్రోబయామ్ అన్ని చెడిపోయి బ్యాడ్ మైక్రోబయామ్ వచ్చి అది లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మైక్రోబయామ్ ఇంకో విషయము, మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ ద ఇంటెస్టైన్స్. బ్యాడ్ మైక్రోబయామ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాడ్ మైక్రోబయామ్ మనం కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆ ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది. మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ దాని ఎఫెక్ట్ మనకేం తెలియదు కానీ డైరెక్ట్ గా ఇంటెస్టైన్ నుంచి లివర్ కి వెళ్ళిపోతుంది. లివర్ స్మాల్ క్వాంటిటీ 10 ml వచ్చినా కూడా లివర్ డ్యామేజ్ అవుతా ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల అది ప్రాబ్లం. సో ప్రాసెస్ ఫుడ్స్ అయితే ఇంకా కామన్ గా టోటలీ అగైన్స్. ఇన్ఫాక్ట్ మనం పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది. కుకీస్, నూడిల్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్. ది చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్. ఇంత అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికి చిల్డ్రన్ లో వీఆర్ నౌ సీయింగ్ వెరీ హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ బికాస్ పిల్లల్లో 20-30%, 40% డెఫినెట్ చిల్డ్రన్ లో ఫ్యాటీ లివర్ డిసీజ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. It is going to become more and more dangerous. Schools lo kuda awareness programs pettaru. Of course, schools exactly what different, and I am making a plea government gaani schools awareness మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్. స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే. వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు. బట్ స్కూల్ క్యాంటీనే స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఉంటాయి. అది ఏం చేస్తాం వాళ్ళని న్యాచురల్. సో దట్ ఈస్ రాంగ్. వీ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్స్ ఆర్ కంపల్సరీ. దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. మనకి ఎపిడమిక్ అయిపోతుంది. వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్. పళ్ళు, గింజలు, కాయలు, ఆకులు, తేనె, చిన్న చిన్న జంతువులు ఇవే ఒకప్పుడు మనిషి ఆహారం. ఇవి జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థకు పెద్ద పనేం కాదు. కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, కట్లెట్లు, కేక్లు, బిస్కెట్లు, పిజ్జా, బర్గర్స్, పూరీలు, బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, మంచూరియాలు, ఇంకా బీర్లు, బిర్యానీలు ఇది నేటి ఆధునిక మనిషి యొక్క ఆహారం. సహజమైన పదార్థాలకు అధిక మొత్తంలో ఉప్పు, కారం, నూనెలో పట్టించి కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు అద్ది ఆ పదార్థాల్లోని పోషకాలన్నీ ఆవిరైపోయే వరకు కాల్చి, వేయించి, మార్చి మనం తింటున్నాం. మరి ఇలాంటి ఆహారాన్ని జీర్ణం చేసి అందులో అరకొరగా ఉండే పోషకాలను బయటికి తీసి మనకు అందివ్వటం, మిగిలిన వ్యర్థాలను, విష పదార్థాలను బయటికి పంపడం అంటే మన జీర్ణ వ్యవస్థకు పెద్ద సవాలే. ముందు కొన్ని ఆహారాలు చూపించాడు. ఏమిటి? పండ్లు, నట్స్, పాలు, సహజసిద్ధమైన ఆహారాలు తింటే పొట్టకి వాటిని జీర్ణం చేయడం సమస్య కాదని చెప్పాడు. వేటితో సమస్య అని చెప్పాడు? బాగా వేయించి ఫ్రై చేసి వాటిని మార్చి మన ఇళ్ళలో బెండకాయ కూర చేస్తారు. ఏం చేస్తారు? కరకరలాడాలని బాగా వేయిస్తారు. ఆ వేయిస్తే మిగిలింది ఏముంది? అది నల్లగా బొగ్గుగా మారు. దాంట్లో ఏమి పోషకాలు ఏమి ఉండవు. రుచికి మాత్రం కంటి కిందికి కరకరలాడుతూ తగులుతుందని చాలామంది అనుకుంటారు. కానీ దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఆ చివరను చూపించింది. అది పొట్ట పేగులు చాలా కష్టపడిపోతాయి. దాన్ని అరిగించడానికి దాంట్లో ఉన్న ఏంటి మన శరీరానికి చెడు చేసే టాక్సిన్స్ అంటారు. టాక్సిన్స్ అంటే విషతుల్య పదార్థాలు. ఆ విషతుల్య పదార్థాలని వడబోయడానికి మన శరీరంలో కిడ్నీ ఉంది, మన శరీరంలో ఉన్న మిగిలిన యంత్రాంగం ఉంది. వాటికి విపరీతమైన పని ఉంది. మీరు పడుకొని నిద్రపోతారు, అవి నిద్రపోవు. అవి వాటి పని నీ పొట్టలో ఉండే వ్యర్థాలన్నింటినీ కూడా కిందికి పంపించడానికి, అటు యూరిన్లోకో ఇటు మోషన్లోకో పంపించడానికి రకరకాలుగా ఈ తిప్పలు పడతాయి. అందువల్ల వచ్చే సమస్య ఏమిటి అంటే ఆయన ఒక మాట చెప్పాడు ఇందాక, నాగేశ్వర రెడ్డి దాంట్లో మాట్లాడిన ఆయన ఏం చెప్పాడు అన్నారా? ఈ మీరు తినే కుర్కురేలు, పాస్తాలు ఈ తినడం వల్ల లివర్లోకి తాగుబోతోడు తాగితే ఎట్లా లివర్ చెడిపోయిందో అదే రకంగా లివర్లోకి రోజు కూడా చెడు పదార్థాలు చేరి తాగుబోతోడి లివర్ చెడిపోయినంతగా ఈ లివర్ కూడా చెడిపోయిందని చెప్పాడు. అందువల్ల ఏమి జరుగుతుంది? మన ఈ పిల్లల్ని తీసుకుపోయి స్కానింగ్ మెషిన్ కింద పెడితే ఏమి రిపోర్ట్ వస్తుంది? ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 అని వచ్చేస్తాయి. ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు?
100 మంది పిల్లలు మా ఆసుపత్రికి వస్తే అందులో 20 మందికి 30 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుందని చెప్పాడు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? లివర్ ఉబ్బడం, లివర్ వాయడం. లివర్ దాని సైజులో కాకుండా ఉబ్బడం. ఎందుకు ఉబ్బుద్ది అంటే దాని మీద ఎక్కువ లోడ్ పడేస్తే అది ఆ లివర్ మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి దాన్ని కష్టపడి ఇక దానికి అలసట వచ్చి ఇక దాన్ని పని చేయలేక అది అదే ఉబ్బగా తయారైపోయింది. దాంట్లో చేరకూడనంత ఇది చేరిపోతాయి, వ్యర్థ పదార్థాలు చేరిపోతాయి. అందువల్ల ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవడం అనేది ఒక జబ్బు నుంచి బయటపడ్డాం. కాబట్టి జబ్బు నుంచి ఈ మైకు అంటే మళ్ళీ మందులు తీసుకోవాలి, మళ్ళీ ఇది కావాలి. అవన్నీ లేకుండానే మంచి ఆహార అలవాట్లోకి మనం పోయామనుకోండి, ఏం జరుగుద్ది? జబ్బులలోకి పోకుండా, మందుల జోలికి పోకుండా మనం ఆరోగ్యంగా తయారు కావడం. అందువల్ల ఇప్పుడు నేనేం చెప్పాను, మనం ఏమనుకున్నాం? ప్రోటీన్లు మనకు కావాలి. ప్రోటీన్లు మనకు కావాలి అని అంటే ఏం చేయాలి? పప్పు ధాన్యాలు తినాలి, కోడిగుడ్లు తినాలి, మాంసం తినాలి, చేపలు తినాలి, పాల పదార్థాలు తినాలి. మాకు 5 దినం ఈ దినం అని ఇళ్లలో మారాన్ చేస్తే మీ ఆరోగ్యాలు బాగుపడదు. ఈ రోజు నుంచి అయినా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఏమి నిర్ణయం తీసుకోవాలి చెప్పు? ఇప్పుడు విన్నదాన్ని బట్టి ఏమి నిర్ణయం తీసుకోవాలి? జంక్ ఫుడ్స్ తినకూడదు, ఇది మొదటి నిర్ణయం. ఏమి తినాలని నిర్ణయం తీసుకోవాలి? మంచి ఆహారం. మంచి ఆహారాల్లో ఏమిటి చెప్పండి? ప్రతిరోజు మీరు కనీసం 2 కోడిగుడ్లు తినండి. 2కు తగ్గకుండా. మీరు ఎన్ని తినగలిగినా మంచిదే. మీకు డౌట్ వస్తాము, కోడిగుడ్లు మంచిగా కావా, అవి కూడా ఫారం గుడ్లు కదా, అది కదా ఇది కదా. మీరేమీ సందేహించనక్కర్లా. బజార్లో మనకు అందుబాటులో కోళ్ళ ఫారాల్లో తెచ్చిపెట్టిన కోడిగుడ్లకి, నాటు కోడిగుడ్లకి కంటెంట్ రీత్యా తేడా ఏమీ లేదు. మీరు శుభ్రంగా తినచ్చు. కాబట్టి నేను మీ తల్లిదండ్రులకి అందరికీ చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, మీరు ట్రేలో 6 డజన్ గుడ్లు ఇళ్ళకి మోయొద్దు. ఏం చేయాలి? ట్రేలో అట్టలో ఎన్ని ఉంటాయి గుడ్లు? 30 గుడ్లు ఉంటాయి. 30 గుడ్లుండే అట్టలు రోజు ఇళ్ళకి తీసుకోండి. మీరు వారంలో ఎన్ని అట్టల గుడ్లు వాడారో లెక్కేసుకోండి చెబుతున్నాను నేను. అందువల్ల మీరు మీ పేరెంట్స్ని అడగాల్సింది ఏమిటంటే, రోజు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తలా 2 గుడ్లు తినాలి. అప్పుడు మనం కుటుంబ సభ్యులం అందరమే విల్ బికమ్ హెల్తీ. కేవలం 2 కోడిగుడ్లు మీరు తింటూ పోతే ఒక నెల రోజులు అయిన తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటే మీ అంతటా మీకే ఆరోగ్యంలో, మీ శరీరంలో ఎంత తేడా వస్తుందో చూసుకోవచ్చు. అట్లాగే పాల కంటే పెరుగు తినడం మంచిది. ప్రతిరోజు 1 కప్పు పెరుగు తినండి. అంటే ఒట్టి పెరుగు అని కాదు, అన్నంలో కలుపుకొని తినండి. షుగర్ వేసి తింటున్నారు సార్. షుగర్ వేసి కలిపి తింటున్నారు. ఏమేసి? పెరుగులో షుగర్ వేసి. షుగర్ వేయకూడదు. కదా. షుగర్ అనేది మీ ఇళ్లలోంచి తీసి పక్కన పారేయండి. అప్పుడు విల్ బికమ్ హెల్తీ. ఇంట్లోకి కోడిగుడ్లు రావాలి, పంచదార బయటికి పోవాలి, నెయ్యి ఇంట్లోకి రావాలి, రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు బయటికి పోవాలి. మన ఇళ్లలో అంతా రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి. రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు బయటికి వెళ్ళిపోవాలి. అయోడైజ్డ్ ఉప్పు బయటికి వెళ్ళిపోవాలి. ఏమి రావాలి? కల్లుప్పు ఇంట్లోకి రావాలి. ఉప్పు స్ఫటికాలు ఉంటాయి కదా, క్రిస్టల్స్, బజార్లో అమ్ముతుంటారు కదా బళ్ళ మీద. ఆ అమ్మే ఉప్పు మన ఇళ్లలో వాడాలి. అయోడైజ్డ్ ఉప్పు మోసం. అయోడైజ్డ్ ఉప్పు జబ్బు తెప్పిస్తుంది. అందువల్ల మీరు జంక్ ఫుడ్స్ ఇంకొక విషయం మీరు గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, ఉప్పు సక్రమంగా కనుక మీరు తింటే పంచదార తినాలనే కోరిక తగ్గుద్ది. మీరు ఉప్పుని తగ్గించే కొద్దీ పంచదార తినాలనే కోరిక పెరుగుద్ది. మన ఇళ్లలో ఏం చేస్తారంటే ఉప్పు తక్కువ వేసుకోమంటారు. ఉప్పుని మీ నాలుక రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. పంచదారని
మీరు వీలైనంత వరకు వాడకుండా నిషేధించడం మంచిది. పాలు, కాఫీ, టీ తాగితే కూడా ఆ అలవాటు ఉన్న ఇంటి వాళ్ళు కూడా పాలు, పంచదార తీసి కాఫీ, టీ తాగండి. బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తాగండి. అది మీకు ఏ రకమైన నష్టం లేదు. రెండోది, మేము ఈ పుస్తకంలో ఒక మాట రాసాం. ఎన్నిసార్లు తినాలి రోజుకి చెప్పండి నాకు. 3 సార్లు ఒక ఆన్సర్, 2 సార్లు ఒక ఆన్సర్. ఇంకా కాస్త ఎక్కువ సార్లు తినమని చెబుతున్నారు డాక్టర్లు. అంటే జాసన్ ఫంగ్ అని ఆయన పుస్తకం రాశాడు. మా ఇంట్లో మా అబ్బాయి ఎన్నిసార్లు తింటాడో నేను లెక్కేశాను. వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా చూస్తే తినడమో తాగడమో చేసే సందర్భాలు 10 అన్నా ఉన్నాయని రాశాడు ఆయన. మీరు ఒకసారి లెక్కేసుకోండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి శక్తినిచ్చే ఆహారాన్ని మీరు పొద్దున్నే ఒక కాఫీనో ఒక టీనో తాగుతారు. ఇళ్లలో ఉండే మీ అమ్మ హార్లిక్స్ వేసి పాలిస్తుంది, లేదు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక టీ అమ్మ అని చెప్పి తాగుతారు. సో దాంట్లో ఒక 50 క్యాలరీలో 100 క్యాలరీలో వస్తాయి. అక్కడి నుంచి లెక్కేసుకుంటే మళ్ళీ టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసినాక మళ్ళీ ఇంకొక కాఫీ తాగుతారు. మళ్ళీ భోజనం చేస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకో 4 గంటలకో మళ్ళీ స్నాక్స్. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఏమైనా పెట్టమని చెప్పి మళ్ళీ అప్పుడు తింటారు. మళ్ళీ రాత్రి పడుకోబోయేటప్పుడు మళ్ళీ 1 సారి 2 సార్లు తింటారు. ఈ మొత్తం లెక్కేస్తే కనీసం రోజుకు 10 సార్లు తినడమో తాగడమో, అంటే శరీరానికి శక్తి ఇవ్వడం చేస్తున్నాం. సైన్స్ ఏం చెబుతుంది? ఎన్నిసార్లు తినమని చెబుతుంది? ఆన్సర్ తెలుసా మీకు? ఎన్నిసార్లు తినాలి? ఎన్నిసార్లు తినాలరా? 2 సార్లే చెప్పావు నువ్వు 2 సార్లు ఆగుతున్నావా? 2 సార్లే తిని ఆగగలిగితే బెస్ట్ ప్రాక్టీస్. లేదు అని అంటే మ్యాక్సిమం 3 సార్లకి మించి తినే ప్రయత్నం చేయవద్దు. అప్పుడు ఒక బిస్కెట్, అప్పుడు ఒక సమోసా, అప్పుడు ఒకటి ఇట్లా తీసుకోవద్దు. మీరు అట్లా తినే కొద్దీ మీరు బరువు పెరుగుతారు. మీకు షుగర్ వచ్చే అవకాశం, ప్రమాదం పెరుగుద్ది. మీకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం పెరుగుద్ది. ఈ విషయాలు మాకు మేము చిన్నప్పుడు చెప్పేవాళ్ళు లేడు. ఇప్పుడు పరిశోధన చేసి అటో ఇటో ఇదేయాము. మేము కూడా జబ్బుల గురించి, వాటి గురించి, వీటి గురించి కాస్త నేర్చుకున్నాం కనుక మీకు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో రోగులుగా తయారు కాకుండా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఇండియన్స్గా తయారు కమ్మనేంటి దీనికోసం చెబుతున్నాం. అందువల్ల ఆహారమే ఔషధం. ఏమిటి ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేయండి ఎవరన్నా? ఆహారమే ఔషధం. ఫుడ్ ఈజ్ ది మెడిసిన్, రైట్? మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కీలకమైన విషయం ఏమిటి? ఆహారం. మీరు తినే ఆహారాన్ని బట్టి మీ ఆరోగ్యం ఉంటుంది. సో బీ కాషస్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి అని అంటారే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి, తినాలి తినేటప్పుడు. ఏందమ్మా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మేమందరం వింటాం కదా మీరు చెప్పేది, తప్పేమీ లేదు. ఆహారం ఔషధం. మీరు ఆహారం పట్ల మీ అవగాహన పెరిగితే, ఆహారం సక్రమంగా తీసుకునే అలవాట్లు మీకు వస్తే మీరు ఆసుపత్రి, డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. మీ అమ్మ నాన్న ఒకరోజు పని అనుకొని మిమ్మల్ని వెళ్ళి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ డబ్బులు పోసి అంత పని ఉండదు. అందువల్ల ఆహారం గురించి చదవండి. ఆరోగ్యానికి ఆహారానికి మధ్య సంబంధం గురించి చదవండి. అందువల్ల మీరు ఇప్పుడు చెప్పండి, ఉప్పు ప్రమాదమా పంచదార ప్రమాదమా? పంచదార ప్రమాదం. ఉప్పుతో మనం ఫ్రెండ్లీగానే ఉండాలి. పంచదార కనపడ్డంతో ఓహో ఇది మనకి ఎనిమి అనేంటి స్పృహ మనకి రావాలి. కొవ్వులు మంచియా, పిండి పదార్థాలు మంచియా? ఏవి మంచి అంటే మనకి డాక్టర్లు మనకి చెబుతూ వచ్చింది ఏంటంటే, మీరు నెయ్యి ఎక్కువ తింటే అబ్బాయి మీ కొలెస్ట్రాల్ పెరిగి
మీకు గుండె జబ్బులు వచ్చేయండి ప్రమాదం ఉందని చెబుతూ వచ్చారు. సరేనా? ఏం చూడరా, గుండె జబ్బులు వస్తాయని చెప్పారు. కానీ పరిశోధన చేస్తే బీపీ ఎందుకు పెరుగుతుంది అంటే కూరగాయలు తినకుండా, మాంసం తినకుండా, అచ్చగా బియ్యం తిన్న ఇంటి వాళ్ళకి అచ్చగా అన్నమే కంచం నిండా అన్నం పెట్టుకొని చారు పోసుకొని తింటున్నారు. పదార్థాలు ఎక్కువ తినడం, అన్నం మాత్రమే తిని కూర తినకపోవడం, మాంసం తినకపోవడం, పాలు తాకపోవడం, పెరుగు తినకపోవడం, కోడిగుడ్లు తినకపోవడం. అంటే కొంతమందికి డబ్బులు లేక తినడంలా, డబ్బులుండి కూడా కొంతమంది దాని విలువ తెలియక అర్థం కాక తినడం. మీ అమ్మోళ్ళు తినమంటారు కానీ ఇది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చదు మొహం చిట్లిస్తారు. నేను మీకు అందరికీ చెప్పేది ఏమిటంటే ఆహారంలో అన్ని రకాల రుచులు తినదగినవి. రుచులు ఎన్ని చెప్పండి నాకు? రుచులు ఎన్ని? 6. ఏమేంటి? ఏమేంటి? తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు. కాబట్టి ఈ 6 రకాల రుచులు కలగలిసి తినాలి. కాకరకాయ ఉంది, చేదుగా ఉంది, అమ్మ నేను తిన్నంటే తినాలి. అట్లాగే కొన్ని కాయలు వగరగా ఉంటాయి, వగరగా ఉందని తినకుండా ఉండకూడదు. అది కూడా మన శరీరానికి అవసరమే. ఎరుపు రంగులో ఉండే కూరగాయలు ఉన్నాయి, పసుపు రంగులో ఉండేవి ఉన్నాయి, రకరకాలైన రంగుల్లో ఉండేవి ఉన్నాయి. అన్ని రకాల రంగుల్లో ఉన్న ఇంటి అన్నీ తినాలి. ఎందుకంటే ఒక్కొక్క రంగున్న కూరగాయలో ఒక్కొక్క రకమైన మంచి లక్షణం. అట్లాగే మీరు ఇంకొకటి తినాల్సింది ఏమిటంటే వీలుంటే రోజు కొబ్బరి తినండి. కోకోనట్ ఈజ్ ది బెస్ట్ ఫుడ్. కొబ్బరి బోండాకి 20 రూపాయలు ఖర్చు పెట్టద్దు. కొబ్బరి కాయ పగలగొట్టి చక్కగా దాంట్లో ఉండేది కొబ్బరి తినండి. గుడి దగ్గర దొరుకుతుంది కదా, గుడి దగ్గరైనా తెచ్చుకొని తినండి. మీరు మామూలుగా మన ఇళ్లలో ఏమిటి, దేవుడికి శనివారమో శుక్రవారమో కొడితే ఆ రోజు మాత్రమే మన కొబ్బరి పచ్చడి చేసుకోవడానికో ఇంకో దానికో వాడుతున్నాం మనం. అట్లా కాదు, ప్రతిరోజు ఒక కొబ్బరికాయ కూర మీ ఇంట్లో డైట్లో భాగం కావచ్చు. ఒక కొబ్బరికాయ కొట్టి తలా కాస్త కొబ్బరి తినొచ్చు. ఒక 20 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. కొబ్బరి ఒక మంచి ఆహారం, మనం తినాల్సిన దాంట్లో. అట్లాగే మంచి ఆహారపు అలవాట్లు ఏమిటి అన్నప్పుడు మనకి ఇందాకే చెప్పుకున్నాం, తీపి తింటే ఏ ముందు దెబ్బతింటే ఏం చెప్పుకున్నాం? టీత్, పళ్ళు, దంతాలు. మీకు మీ అమ్మ పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసేవా లేదా, బ్రష్ చేయకుండా నేను పాలు టిఫిన్ పెట్టినది, అప్పుడు పోయి బ్రష్ చేసి వస్తాం. కానీ బ్రష్ చేయడం అన్నది మీరు తీపి తిన్న ప్రతిసారి చేయాలి నిజానికైతే. ఎందుకని? ఏమి జరుగుద్ది తీపి తింటే? తీపి బట్టి మీద ఉంటే ఆ తీపిని గుర్తించి, ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తే ఏదైనా మీరు తిని అక్కడ పడి ఉంటే 10 నిమిషాలు ఆగితే చీమలు వచ్చేస్తాయి. అట్లాగే మనకి తెలియకుండా మన పంటి మీద కనుక తీపి ఉంటే ఏమొచ్చేస్తాయి? బ్యాక్టీరియా వస్తాయి. సో ఆ బ్యాక్టీరియా ఆ తీపిని తినడంతో పాటుగా నీ పంటి మీద ఉన్న ఎనామిల్ని కూడా తినేస్తాయి. చాలామంది తినలేరు, తాగలేరు, జిల్లు మంటది. ఏమై ఉంటుంది వాళ్ళకి? పంటి మీద ఎనామిల్ పోయి ఉంటుంది. ఎనామిల్ పోవడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనగా తీపి ఆహారాలు తినడానికి ఫలితంగా బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా పంటి ఎనామిల్ని దెబ్బతీస్తుంది, పండ్లు పుచ్చిపోయేటట్టు చేస్తుంది, పంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల పళ్ళు బాగుండాలి అంటే ఏం చేయాలి మీరు అంటే తీపి ఏదైనా తిన్న తర్వాత భోజనం చేసినా ఏమి తిన్నా కానీ పళ్ళు కాస్త నీళ్లు పోసుకొని కుక్కిరిచ్చేయండి అల్టిమేట్గా చివర బ్రష్ చేయలేకపోయినా. రెండోది, రాత్రిపూట ఉదయం పూట బ్రష్ చేయడం కంటే కీలకమైనది ఏమిటి అంటే రాత్రిపూట బ్రష్ చేయడం. పడుకునేటప్పుడు, పడుకోబోయే ముందు ప్రతిరోజు ఇది అలవాటు చేసుకోండి ఖచ్చితంగా. ఏం చేయాలి?
రాత్రిపూట బ్రష్ చేసి పడుకోవడం. ఎందుకనంటే రాత్రి చివరిన తిన్నదాని తర్వాత మళ్ళీ మన పంటి మీద ఏముంటుంది? తీపి ఉంటుంది. ఆ తీపి కోసం బ్యాక్టీరియా వస్తుంది. మీరు తెల్లారు లేసేటప్పటికి మీ పంటికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. సో బ్రష్ చేశారనుకోండి, బ్యాక్టీరియా వచ్చే అవకాశం లేదు. అప్పుడు మీరు పొద్దున్నే బ్రష్ చేసినా చేయకపోయినా అది సమస్య కాదు. 2, ఉదయం లేచిన తర్వాత మీలో ఎవరికైనా మంచినీళ్ళు తాగే అలవాటు ఉందా? ఓకే. లేవగానే ఏం చేయాలి అంటే వాష్రూమ్కి పోయి వచ్చిన తర్వాత మొదట చేయాల్సిన ఏంటి పని? వీలైనన్ని నీళ్లు, అంటే మినిమం 1 గ్లాసు, మీ శక్తి ఉంటే 2, 3, 4 గ్లాసులు కూడా తాగొచ్చు. ఎందుకని? ఎందుకు అవసరం చెప్పండి? డైజెషన్. రాత్రి అంతా ఏం చేస్తాం మనం? నిద్రలో ఉంటాం. సో మన శరీరంలో ఉన్న నీళ్ళన్నీ ఖర్చు అయిపోతాయి. సో పొద్దున్న లేచిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ శరీరాన్ని డిహైడ్రేట్ అయిన శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. అంటే దానికి నీళ్ళు ఇవ్వాలి. మన శరీరంలో ఉండే దాంట్లో 60% లిక్విడే శరీర బరువులో. అందువల్ల వాటర్ అనేది ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మంచినీళ్ళు సమృద్ధిగా తాగడం అన్నది మన ఆరోగ్యంలో భాగం కావాలి. అందువల్ల పొద్దున్నే లేచిన తర్వాత ఖచ్చితంగా మీరు 1, 2, 3 మీ శక్తిని బట్టి గ్లాసులు నీళ్ళు తాగండి. తాగిన తర్వాత ఒకవేళ మీకు మోషన్ కాకపోయినా కానీ మంచినీళ్ళు తాగితే మోషన్ అయిపోయింది. సో మీరు స్కూల్కి పోయేటప్పుడు ఫ్రీ అయిపోతారు. మీరు ఉదయం ఇంట్లో నుంచి బయటికి పోబోయే ముందే మీ పొట్ట ఖాళీ అయిపోతే మీరు క్లాస్ రూమ్లో హాయిగా కూర్చోగలుగుతారు. లేకపోతే గడబడి ఎప్పుడు మోషన్ వస్తో ఏందో టెన్షన్ ఉంది. ఆ టెన్షన్తో పోవద్దు. చాలామంది పిల్లలకి ఎదురవుతున్న సమస్య ఇది ఉంది. అందువల్ల ఆ పరిస్థితి రానియద్దు. 2, రాత్రిపూట ఎప్పుడు తినాలి చెప్పండి? జస్ట్ బిఫోర్ బెడ్? మీరు ఎప్పుడు పడుకుంటారో వినండి. మీరు ఎప్పుడు పడుకుంటారో ఆ పడుకోబోయే కనీసం 2 గంటల ముందు తినుండాలి. అంటే మీరు పడుకునేటప్పటికి మీ ఫుడ్ డైజెస్ట్ అయి ఉండాలి. అప్పుడు మీ బాడీ ఏం చేస్తాయి? రిపేర్ చేసుకుంటుంది నిద్రపోయింది. ఇప్పుడు మీరు కడుపు నిండా తిని నిద్రపోయారనుకోండి, శరీరం నిద్రపోదు. మీ కళ్ళు మూతపడతాయి, కానీ శరీరం అంతా ఏం చేస్తాయి? ఆ తిన్నదానికి అరిగించడం కోసం పనిచేస్తాయి. అది నిద్ర కాదు. రియల్ సెన్స్లో అది నిద్ర కాదు. నిజంగా మీరు నిద్రపోవాలంటే ఏం జరగాలి? మీరు నిద్రపోయేటప్పటికే పోబోయేటప్పటికే మీరు తిన్న ఫుడ్ అరిగిపోవాలి. సో మీరు సాయంత్రం పూట ఎంత ఎర్లీగా తినగలిగితే అంత హెల్తీగా తయారవుతారు. మీ బాడీ తన లోపల ఉన్న ఇంటి కల్మషాన్ని అంత బాగా క్లీన్ చేసుకోగలుగుతుంది. మీరు నిద్రపోయేటప్పుడు చేసే పని ఏమిటి అంటే బాడీలో ఎక్కడెక్కడైతే దానికి సంబంధించిన ఏంటి టాక్సిన్స్ ఇంకొక రకమైన ఏంటి ఇబ్బందికరమైన ఏంటి ఉన్నాయో వాటన్నింటినీ క్లీన్ చేసుకుంటుంది బాడీ. ఆ క్లీన్ చేసుకునే దానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది అంటే అరిగించే పని దానికి పెట్టకూడదు. నిద్ర నిజానికి దానికి రెస్ట్గానే ఉండాలి. అది క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సో మీరు అలవాటు చేసుకోవాల్సింది ఈవినింగ్ ఎంత ఎర్లీగా తినగలిగితే అంత ఎర్లీగా తినండి. 3, నిద్ర కూడా కీలకమైంది. ఎప్పుడు నిద్రపోతారు అంటే 11 దాకానో 12 దాకానో టీవీ చూసి అప్పుడు పడుకొని పొద్దున 7, 8 దాకా నిద్రపోతారు చాలామంది. అమ్మ వాళ్ళు లేచి లేవరా ఇంకాసేపు అని ఆటో వస్తుందరా, బడి ఆటో వస్తుందరా పట్టకలాడతారు. దిస్ నాట్ గుడ్ హ్యాబిట్. బెస్ట్ టైం ఆఫ్ స్లీప్ ఏమిటి అంటే రాత్రి 9, 9:30 పడుకోవాలి. ఉదయం 4 గంటల దాకా, లేదు అనుకుంటే 5 గంటల దాకా బెస్ట్ టైం టు స్లీప్. ఆ తర్వాత ఇక నిద్రపోకూడదు. 5:00 ఖచ్చితంగా లేవాలి. అప్పుడే మీ బాడీ అలర్ట్గా ఉండదు. ఇది నిద్రకు సంబంధించిన విషయం. 3వది
మనకందరికీ ఒక జబ్బు పట్టుకుంది. ఏం జబ్బు పట్టుకుంది? మన చేతికి స్క్రీన్ వచ్చింది. చేతిలో స్క్రీన్ ఉంది, గోడకి స్క్రీన్ ఉంది, టీవీ. కాబట్టి ఏం చేస్తున్నాం? వాటిల్లో పడి రీల్స్ చూసుకోవడము, లేకపోతే ఇంకోటో దాంట్లోనే నడిచిపోతున్నాం. ఆట లేదు, పాట లేదు, పక్క మనిషితో మాట లేదు. సో స్క్రీన్ టైంని మీరు ఎంత తగ్గించగలిగితే మీ శక్తి సామర్థ్యాలు అంత పెరుగుతాయి, మీరంత ఆరోగ్యకరంగా తయారు కాగలుగుతారు. దానికి బదులుగా ఏమి రావాలి అని అంటే, మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నిద్రతో పాటు ఇంకో కీలకమైనది ఏమిటి చెప్పండి? వ్యాయామం. వ్యాయామం అన్నది జీవితంలో భాగం కావాలి, ప్రతిరోజు జరగాలి. స్కూళ్ళు ఆటలాడుకునే దానికి పాఠశాలలో ఏ స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ లేదు, ప్రతి సంవత్సరం పారేశారు. అన్ని అపార్ట్మెంట్లో స్కూల్ అయిపోయాయి. అందువల్ల కనీసం మీరు ఏం చేయాలి అంటే, మీరు ఇంట్లోనన్నా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. లేదనుకుంటే పొద్దున్నే లేచి ఏ పార్క్ కన్నా ఉండాలి. అది ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ అందరికీ కామన్గా అప్లై చేసుకోవాలి. అందువల్ల వ్యాయామం అన్నది ఎంతగా మనం చేయగలిగితే, ఎంత మంచిగా మనం నిద్రపోగలిగితే, ఎంత మంచి ఆహారాన్ని మనం తినగలిగితే అంతగా మన శరీరం ఆరోగ్యకరంగా తయారైంది. చాలామంది మన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా పిల్లలు బాగా చదివితే చాలనుకుంటారు. కూర్చొని చదువు మీద ఏం చేస్తారు. నా ఇదేంటంటే, మీరు బాగా చదవాలి అని అంటే మీ బాడీ మంచి ట్రైనప్ కావాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడైతే ఫిజికల్గా మీరు ఛాలెంజింగ్గా తయారవుతారో, బాగా దారుణ్యంగా తయారవుతారో, ఎనర్జెటిక్గా తయారవుతారో, అప్పుడు మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. మానసికమైన దృఢత్వం, శారీరక దృఢత్వం వేరువేరు కాదు. మీ మెదడు బాగా పనిచేయాలంటే మీ శరీరం గట్టి తేలాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. అందువల్ల ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. బజార్లో ఏది అమ్మితే అది చెత్త ఆహారం తినకపోవడం అనే దాన్ని ప్రతిజ్ఞ చేయండి. రేయ్ చూసినారా, ఇప్పుడు మనం అందరం ఏమి తీర్మానం చేయాలి చెప్పండి? జంక్ ఫుడ్స్ ఈ రోజు నుంచి తినము అని అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేయగలుగుతామా? లేవండి అందరూ. చెప్పండి, చేయి ముందుకు చెప్పండి. ఈ రోజు నుంచి నేను జంక్ ఫుడ్ తినను, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్చుకుంటాను, మంచి ఆహారం తింటాను, నిద్ర వేళలు పాటిస్తాను, వ్యాయామం చేస్తాను. నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కుటుంబ ఆరోగ్యానికి, దేశ సంక్షేమానికి పాటుపడతాను. ఈ రోజు నుండి ఈ మాటపై నిలబడతాను. రైట్.